ఇక సిద్దిపేట సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ మొదటి గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే హరీష్ రావు, సురభి ఫౌండర్ హరినందన్ రావులు హాజరయ్యారు. చాలా మందికి ఆరోగ్యపరమైన సమస్యలు చిన్న వయసులోనే వస్తున్నాయని, డాక్టర్లుగా వెళ్తున్న మీరు మీ గ్రామాన్ని, మీ తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. తమ కోరిక మేరకు సిద్దిపేటలో మెడికల్ కాలేజీ రావడం సంతోషంగా ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో గతంలో 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా ఇప్పుడు 29 మెడికల్ కాలేజీలు ఉన్నాయన్నారు. వైద్యులు చరిత్రలో పేరు నిలుపుకునేలా పనిచేయాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి తగ్గట్టుగా డాక్టర్లు తయారవ్వాలని ఎంపీ రఘునందన్ రావు సూచించారు. చాలా సంతోషం. ఈ కాలేజీ నా కళ్ళ ముందు నా కోరికతో ఇక్కడ రావడం, ఫస్ట్ బ్యాచ్ ఈరోజు పట్టాలు అందుకుంటే నేను పట్టాలు అందుకున్నంత సంతోషంగా ఉంది నాకు. ఈ దేశంలో ప్రతి 1,00,000 జనాభాకు 13 మంది డాక్టర్లను అందించిన ఘనత మన తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది. ఈరోజు తెలంగాణ 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారం. ఈరోజు తెలంగాణ 10 రాష్ట్రాల్లోకి వైద్యులను అందించే, వైద్యులను తయారు చేసే ఉత్పత్తి కేంద్రం ఈరోజు మన తెలంగాణ. ఆ రకంగా తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించింది. సో ఇలాంటి డాక్టర్లుగా మీ అందరితో నాది ఒకటే సూచన. డాక్టర్ షుడ్ హ్యావ్ ఎంపథీ టువర్డ్స్ ద పేషెంట్. మెడిసిన్ కెన్ క్యూర్ డిసీజ్, బట్ ఓన్లీ డాక్టర్ కెన్ క్యూర్ ద పేషెంట్. మీరు పేదవాళ్ల పట్ల ఎంపథీ ఉండాలి, పేషెంట్ పట్ల కన్సర్న్ ఉండాలి. అప్పుడే చాలా గౌరవం ఉంటుంది. ఈరోజు ఇక్కడ డాక్టర్లుగా హౌస్ సర్జన్ కంప్లీట్ అయి రేపటి నుండి డాక్టర్ వృత్తిలో కొనసాగే విధంగా ముందుకు పోతున్న మీ అందరికి ఒక సూచన కూడా చేస్తున్నాం. ఈరోజు భగవంతుడితో సమానంగా వైద్యో నారాయణ హరి అని ప్రాణాలు, ఇంతకుముందు చెప్పినట్టుగా పెద్దలు ప్రాణాలకు సంబంధించినటువంటి అంశం మీద మీ యొక్క కృషి ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ అప్రోచ్ తోటి వెళ్ళినట్టయితే తప్పకుండా భవిష్యత్తులో మంచి పేరు సంపాదించుకుంటాం. మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం. అంతేవిధంగా మారుతున్న సాంకేతికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావచ్చు, లేదా ఇతరత్ర రావచ్చు, కానీ అది పాజిటివ్గా యూజ్గా మిస్యూజ్ కాకుండా చేసి రోగికి ఏ విధంగా మనం మార్గదర్శకత్వం చేయగలుగుతామో, దాని తర్వాత క్యూరింగ్ కంటే ప్రివెన్షన్ కూడా, మీరు ఇప్పుడు పేషెంట్ మన దగ్గర రావాలని కంటే పేషెంట్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా మనం కొద్దిగా